కోనసీమ జిల్లా మండపేట మండలం వై సీతానగరంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పూర్ణచంద్రారావు పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేశారు. కొన్ని శక్తులు రంగాను అంతం చేసినా ఆయన ఆశయాలు అంతం కాలేదన్నారు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. 40 ఏళ్లు అయినా రంగా లాంటి నేతను మరవలేమన్నారు. రంగా వంటి నేత కాపు జాతిలో పుట్టడం మన అదృష్టమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాపు నాయకులు, యువత పాల్గొన్నారు. మరియు సావరం, కొత్తూరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన యూత్ అందరూ కూడా ఎదురుకు రావాలి. ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి, ఈ రాష్ట్రంలో కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిగా అతని ఎదుగుదలని చూడలేనటువంటి కొన్ని వర్గాలు దుర్మార్గమైనటువంటి విధంగా ఆయన్ని హత్య చేయటం అనేటువంటిది ఇప్పుడు కామన్ ప్రభాకర్ గారు ఇందాక అన్ని విషయాలు కూడా చెప్పారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన చనిపోయిన తర్వాత సుమారు 40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో పుట్టలేదు అప్పటికి, కొంతమంది చాలామంది యువత. అయినప్పటికీ కూడా అతని యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటం కోసం మరి ఉభయ రాష్ట్రాలకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో స్వర్గీయ మోహన్ రంగా గారి యొక్క స్ఫూర్తితోటి మోహన్ రంగా గారి యొక్క విగ్రహాలని వాడవాడల ఇప్పటికి 152 విగ్రహాలు మరి ఆయన స్ఫూర్తితోటి ఆయన ఆశయంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి బుజ్జి గారు, అదేవిధంగా సోదరులు గణేషు, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ విగ్రహాన్ని ఈ గ్రామంలో నిర్మించాలని చెప్పేసి మీ యువత వెళ్ళినప్పుడు తప్పకుండా మేము దాన్ని సహకరిస్తామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు మరియు సావరం, కొత్తూరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన యూత్ అందరూ కూడా ఎదురుకు రావాలి. రాంబాబు గారు కూడా వెళ్ళాలి స్టేజ్ మీద. శివబాబు గారు కూడా స్టేజ్ మీద వెళ్ళాలి.